ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం ప్రత్యేకంగా గత 2 క్లాసులు మనం గమనిస్తూ వచ్చాం. ఇంతవరకు మనం ఈ దినమున 3వ క్లాసులోనికి మనం వెళ్తూ ఉన్నాం. 2వ ప్రశ్నను గురించి మనం ఆలోచన చేస్తూ బైబిల్ని ఖచ్చితంగా అధ్యయనం చేయడం, అర్థం చేసుకోవడం, భాష్యం చేయడం యొక్క అవసరత ఉందా అనే దాని గురించి ఆ ప్రశ్నకు మనం సమాధానాలు మనం చూస్తూ ఉన్నాం. అందులో కారణాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ కారణాలను గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రత్యేకంగా ఈ కారణాలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటి కారణాన్ని గురించి మనం ఆలోచన చేశాం. ఆ ఆలోచన ఏంటి అనంటే నేడు సంఘాల యొక్క పరిస్థితి కారణముగా అని అన్నాను. మనం ఏ కారణం చేత ఈ పఠన చేస్తున్నామో ఆ విషయాన్ని గురించి నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. మనం ఈ రోజుల్లో మన పరిస్థితులు, సంఘ పరిస్థితులను బట్టి ఈ కోర్స్ని ప్రారంభించడం జరిగింది. ఇది గొప్ప అవసరత ఉందనే విషయాన్ని నా మటుకు నేను గుర్తించి మీతో కూడా నేను షేర్ చేస్తూ వచ్చాను. మరి దేవుని వాక్యం, ఈ యొక్క దేవుని వాక్యంలో ఏమని చెప్తూ ఉన్నాడు అనే విషయాన్ని గురించి పౌలు చెప్పిన మాటలను కూడా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. తిమోతికి రాసిన రెండవ పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఎందుకనగా జనులు హితబోధను సహింపక అనే మాట రాయబడింది. హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి నివ్వక అనే మాట ఉంది. వారు ఈ దినాల్లో సత్యానికి చోటు లేకుండా పోయింది. వారు ఏం బోధిస్తూ ఉన్నారు అనంటే కింద మీరు ఆ ఫుట్ నోట్లో 6 అనే దగ్గర మనం చూస్తే ఆరోగ్యకరమైన బోధను అనే మాటను, ఆరోగ్యకరమైన హిత బోధ, సౌండ్ డాక్ట్రిన్ అనేది గనక హితబోధను సహింపక అనే మాట ఉంది. మనం ఈ దినాల్లో దేవుని వాక్యానికి సంఘాలలో చోటు లేకుండా పోయింది అనే విషయాన్ని, ఈ మాట కొంతమందికి నొప్పి కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు. కానీ సంఘంలో ఉన్న పరిస్థితులను గురించి మనం అవగాహన చేసుకుంటే దేవుని వాక్యాన్ని బోధించడం మానేశారు. అందుకే పౌలు తిమోతికి చెప్తూ ఒక మాటను కూడా హెచ్చరిక చేశాడు. 4వ అధ్యాయంలో, మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము అని చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:13లో మనం గమనిస్తున్నాం. అనంటే దేవుని వాక్యాన్ని చదువుటయందు అని అన్నాడు, దేవుని వాక్యాన్ని హెచ్చరించుటయందు, దేవుని వాక్యాన్ని బోధించుటయందు జాగ్రత్తగా ఉండుము అని అన్నాడు. ఈ విషయాన్ని గురించి మనం నేటి సంఘాలలో వాటి మీద, వాక్యం మీద కేంద్రీకరించడం లేదు. పూర్తిగా దృష్టిని కోల్పోయిన పరిస్థితిని నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అనంటే నేటి దినాలలో సంఘం యొక్క పరిస్థితిని గురించి ఆలోచన చేస్తే 4 ఉద్యమాలు అనేది, 4 మూమెంట్స్ అనే విషయాన్ని గురించి నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. ఈ పూర్తిగా ఈ 4 ఉద్యమాల ద్వారా దేవుని వాక్యం మీద కేంద్రీకరించకుండా పూర్తిగా తొలగిపోయింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దేవుని వాక్యానికి ఇవ్వబడిన ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి, డాక్ట్రిన్స్ అనేవి పూర్తిగా విస్మరించేశారు. ఈ రోజున చర్చిలో ఏం బోధిస్తున్నారో మొట్టమొదటి ఉద్యమాన్ని గురించి నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. కేవలం ఇవాంజలిస్టిక్ మూమెంట్ అనేది, ద ఇవాంజలిస్టిక్ మూమెంట్, సువార్తీకరణ ఉద్యమము అనేది.
ఈ సువార్తీకరణ ఉద్యమము ఏం చేసింది అనంటే, వారు కేవలం దేవుని ప్రజలు రక్షింపబడాలి అనేది ఈ ఉద్యమాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. నేను సువార్తీకరణకు వ్యతిరేకిని కాదు. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రతి ఊరిలో దేవుని మందిరాలు కట్టబడాలి, సేవ జరగాలి అనే విషయాన్ని. కనుక సువార్త ప్రకటించాలి. అందని ప్రాంతంలో, యేసు ప్రభుని ఎరగని ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? చర్చిలోనే సువార్త ప్రకటిస్తూ చివరికి దేనికి వెళ్ళిపోతున్నాం అనంటే, కేవలం అసలైన విషయాన్ని మనం మర్చిపోయాం. సమస్య అంతా కూడా ఎక్కడుంది అనంటే, సంఘంలో చాలామంది ప్రభువుని ఎరిగిన వాళ్లే వస్తూ ఉన్నారు, రక్షింపబడిన వాళ్లే వస్తూ ఉన్నారు. వారికి ఏం చేయాలో పౌలు ఆ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రికలో చెప్పిన విషయాన్ని పూర్తిగా విస్మరించేశారు అనేది. ఎఫెసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనం నుంచి, మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారునికి వచ్చిన జ్ఞానము విషయంలోనూ అని అన్నాడు. ఆ ఏమన్నాడు? ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు అనే మాట అన్నాడు. ఏం కావాలి? 13వ వచనంలో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి అనే విషయాన్ని జరగడానికి ఏం కావాలి అని చెప్పాడు. దేవుని వాక్యాన్ని కావాలి. ఈ రోజున సంఘంలో దేది విస్మరించేశారు? ఎందుకు ఈ రోజున మన సంఘంలో విశ్వాసులు అటు ఇటు కొట్టుకుపోవడానికి కారణం? అక్కడ చెప్పాడు, ఆ మాటలు దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపదేశించకపోవడం చేత, మందను సరిగ్గా పోషించకపోవడం చేత వారు పూర్తిగా కేవలం ఇవాంజలిస్టిక్ మీదనే, లేకపోతే సువార్తీకరణ మీదనే మనసు నిలిపేశారు. నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలి. మనం అప్పుడప్పుడు చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు వ్యాసాలు ఉండేవి. ఆ వ్యాసాల గురించి మనం రాయాల్సిన పరిస్థితి వచ్చేది. ఆవు వ్యాసమని, గ్రంథాలయమని, ఇలాగ కొన్ని వ్యాసాలను గురించి ఉండేవి. ఆ వ్యాసాలలో ఒక రోజున ఒక వ్యక్తి ఆవు వ్యాసమే నేర్చుకున్నాడు. ఆవు వ్యాసం నేర్చుకుని ఆ రోజు పరీక్షకి వెళ్తే ఆవు వ్యాసం రాలేదు. ఆవు వ్యాసం రాకపోవడం చేత గ్రంథాలయము అనే ఆ వ్యాసం వచ్చింది. గ్రంథాలయం అనే వ్యాసం రావడంతో అతడు ఏమి రాయాలో అర్థం కాలేదు. అతడు అప్పుడు మాట్లాడుతూ ఏం చేశాడో చదువుతూ చెప్పాలి మీకు. అక్కడ గ్రంథాలయంలో పుస్తకాలుంటాయి, పుస్తకాల్లో కాగితాలుంటాయి, కాగితాలు ఆవు మేస్తుంది, ఆవుకి 4 కాళ్ళుంటాయి, ఆవుకి అని అలాగా వర్ణించడం మొదలుపెట్టాడు. ఈ రోజున చర్చిలో కూడా ఏది చెప్పినా బోధ చివరికి తీసుకొచ్చేది అదే తీసుకొచ్చేసి మేము ఎక్కువగా సువార్తీకరణ చేసేస్తున్నాం, మా చర్చ్ అంతా కూడా ఇవాంజలిస్టిక్కే అని చెప్పేస్తూ ఉంటారు. మేము వేరే వాటి మీద పెట్టడం లేదండి అని అంటున్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, అది మనం ఎక్కడ ఏం బోధించాలో, ఆ విషయాన్ని గురించి సంఘంలో ఏం బోధించాలో మనం బాగా ఎరిగి ఉండాలి. అందుకే సంఘము క్షేమాభివృద్ధి పొందునట్లు అని అన్నాడు. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే పౌలు చెప్పిన రీతిగా వాక్యమును ప్రకటించాలి. కల్పనా కథల వైపు తిరుగు కాలము అని అన్నాడు. ఈరోజు కథలు చెప్పుకుంటూ ఉండడం కాదు, దేవుని వాక్యాన్ని చెప్పాలి అనే విషయాన్ని. ఇది మొట్టమొదట ఉద్యమం ఏం చేసింది అనంటే, ఈ ఇవాంజలిస్టిక్ మూమెంటు పూర్తిగా అసలైన దేవుని వాక్యాన్ని విస్మరించేసి రక్షణ మీదనే వారు కేంద్రీకృతం చేసి అసలైన దేవుని వాక్య సందేశము నుంచి వారు తొలగిపోయారు, డ్రిఫ్ట్ అయిపోయారు. వారు లేఖనాలలో ఉన్న విషయాలను బోధించడం మానేసి ఏదో రీతిగా ఆవు వ్యాసాన్ని తగిలించడానికి ప్రయత్నం చేసినట్లుగానే ఈ రోజున సంఘాలలో ఆవు వ్యాసంలాగా సువార్తీకరణ తగిలించేస్తూ ఉన్నారు. అందుచేత
అసలైన విషయాన్ని పూర్తిగా విస్మరించాం. ఇది మొదటి ఉద్యమం గురించి. రెండవ ఉద్యమం ఏంటి అనంటే ద చర్చ్ రెన్యువల్ మూమెంట్ అనేది, సంఘం పునరుద్ధరణ అనేది. అంటే వీటిని ఏం చేస్తున్నాం, ఉజ్జీవ ఉద్యమము అనేది వచ్చేసింది. సంఘం అంతా కూడా చల్లారిపోయింది. ఈ రోజున లవొదికయ సంఘం వలె అయిపోయింది. అటు ఆ యొక్క నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఈ సంఘం ఇప్పుడు ఉజ్జీవాన్ని గురించి మనం తీసుకురావాలి. అలాగ ఉజ్జీవం మీదనే వారు దృష్టిని నిలిపినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రజలకు ఏం కావాలి అనంటే ప్రాముఖ్యంగా ఒక అనుభూతులు కావాలి వారికి. ఈ ఉద్యమంలో ఆ ఉద్యమంలోనే బయలుదేరే ఈ ఫెలోషిప్, ఈ గ్రూప్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఈ యొక్క ఫెలోషిప్ గ్రూప్స్ అన్నీ కూడా ఉజ్జీవాన్ని గురించి మాట్లాడడం ప్రారంభించారు. మనం పూర్తిగా చల్లారిపోయాము, మనం ఉజ్జింపబడాలి అనే విషయాన్ని. అలాగ ఉజ్జింప చేయాలి అనంటే ఏం కల్పించాలి మనం సంఘంలో, ఎలాంటి అనుకూల పరిస్థితులను కల్పిస్తే తిరిగి ఆ యొక్క ఉజ్జింపబడి ప్రజలు ఎలాగ ఇక్కడికి వచ్చి ఇముడుతారు, సంఘాలలో ఏ విధంగా ఇముడుతారు, వారు అలాగ రావడానికి ఏం చేయాలి అనే ఆలోచన మీదనే వారు దృష్టి పెట్టి ఒక క్రొత్త విధానాలలో, ఒక క్రొత్త దిశలో మనమందరం కూడా ఏదో చెయ్యాలి అని అనుకున్నారు. కనుక ఆ కారణం చేతనే మనం చిన్న చిన్న గ్రూపులు ప్రారంభించాం. చిన్న చిన్న గ్రూప్స్ స్టార్ట్ చేసి బైబిల్ స్టడీ అని గుంపులు విభజించడం జరిగింది. కనుక ఈ సహవాస గుంపులు ఏర్పాటు చేయడం తప్పు కాదు, కానీ అక్కడ ప్రజలంతా కూడా కూడుకుని, వారందరూ కూడా కూర్చుని ఆ యొక్క చుట్టూ కూర్చుని వారు ఆ యొక్క కూర్చుని ఇక ఒక లేఖన భాగాన్ని తీసుకొని వారు గ్రూప్ స్టడీ చేయడం ప్రారంభించారు. ఈ గ్రూప్ స్టడీ చేయడం అనేది ఏంటి అనంటే సంఘంలో మనం ఉద్యమంలోనికి తీసుకురావాలి, ఆ యొక్క రెన్యువల్ మూమెంట్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో వారు ఆ విధంగా ఒక సహవాస గుంపులను ప్రారంభించడం జరిగింది. ఆ సహవాస గుంపుల్లోనే ఈ బైబిల్ స్టడీస్ అనేది ప్రారంభించి అది ఎంత ప్రమాదము అనేది గుర్తించడం లేదు. ఎంత ప్రమాదానికి దారి తీసింది. వారు కూర్చుని ఒక బైబిల్ వాక్యాన్ని తీసుకొని వాటి మీద ఏదో చర్చించడం అనేది జరుగుతూ ఉంది. అలా చేయడం ప్రారంభించారు. ఆ యొక్క చర్చ్ గ్రూప్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ విధంగా వారు చదవడం ప్రారంభించారు. ఇలాగ ప్రారంభించడం, చర్చించుకోవడం అనేది, గ్రూప్ స్టడీ చేయడం అనేది, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నిజంగా దేవుడు అలాగ చేయమని వాక్యాన్ని ఎక్కడన్నా చెప్పాడా? ఆ విధంగా నిర్వహించమని లేకపోతే హ్యాండిల్ చేయమని చెప్పాడా? మనం ఈ గ్రూప్ స్టడీ చేసి చెప్పాడా అనే విషయాన్ని గురించి దేవుడు, ఆ సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ విధంగా చేయమని మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడా? వారందరూ కూడా కూడుకొని గుండ్రంగా అంతా చేరి ఇది చర్చించుకోవడం అనేది, ఆ విధంగా చర్చించమని దేవుడు ఆశిస్తున్నాడా అనంటే అది దేవుని వాక్యాధారం అంటూ ఏమీ కూడా లేదు. కానీ దేవుని వాక్య ఆధారాలు లేకపోవడం కాదు, వారు అక్కడ ఆ గ్రూప్ స్టడీలో ఎవరికి ఇష్టం వచ్చిన భావాన్ని వారు వ్యక్తం చేయడం ప్రారంభించేశారు. ఆ విధంగా చేసేసి ఇదిగో దేవుడు నాతో ఇలాగా మాట్లాడాడు, అలాగా మాట్లాడాడు అని చెప్పేసి గనక నిజమే అని చెప్పేసి ఎవరి అనుభవాలు వారు పూర్తిగా చెప్పడం ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా దేవుని వాక్యం మీద ఉన్న తీవ్రమైన, దృఢమైన బైబిల్ యొక్క అధ్యయనం నిర్లక్ష్యం అయిపోయింది. సౌండ్ డాక్ట్రిన్స్ నిర్లక్ష్యం అయిపోయింది. అందుకే దేవుని వాక్యం యొక్క సౌండ్ డాక్ట్రిన్స్లో నుంచి తొలగిపోయి ఎవరికి వారికే వాళ్ళ భావాల్లోనికి వెళ్ళిపోయారు. ఆ యొక్క ప్రభువు చెప్పిన రీతిగా, యెషయా గ్రంథంలో మాట్లాడే రీతిగా
అందరూ గొర్రెల వలె త్రోవ తప్పి అన్నట్లుగా ఎవరు త్రోవకు వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు నాతో ఇలాగా మాట్లాడాడు, అలాగా మాట్లాడాడని ఆ అనుభూతులతోనే గొప్ప ఉజ్జీవింపబడ్డామని ఒక భ్రమలోనికి వారు వెళ్ళిపోయారు. ఇది జరిగిన విషయం. గనక ఈ బైబిల్ స్టడీ ద్వారా జరిగిన నష్టాన్ని గురించి ప్రజలు గుర్తించడం లేదు. ఈ రోజున ఇలాగ బైబిల్ స్టడీ జరిగిన వారి వ్యక్తులను గురించి ఆలోచన చేస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటి అనంటే, వాళ్ళు ఇక మీదట ఎవరు చెప్పినా సరే వినని పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. వారు దేవుని వాక్యం అలాగా ఉందా లేదా ఎవరైనా బోధిస్తే కూర్చుని చూచుకునే పరిస్థితి కూడా కనబడడం లేదు. వారు ఎంత ఆ యొక్క దేవుని వాక్యానికి దూరం అయిపోయారు, ఇది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో అనే విషయాన్ని గురించి, తద్వారా సౌండ్ డాక్ట్రీన్లో నుంచి వారు పూర్తిగా తొలగిపోయారు. మూడవ ఉద్యమం ఏంటి అనంటే, వారు సంఘ అభివృద్ధి ఉద్యమం అనేది, ద చర్చ్ గ్రోత్ మూమెంట్ అనేది. కనుక ఈ ఉద్యమం ఏమైపోయింది, మనం చాలా అల్పసంఖ్య అయిపోయాము, మన చర్చ్ చిన్నగా అయిపోయింది. కనుక మన చర్చ్ యొక్క సంఖ్యను పెంచడానికి మనం ఏదన్నా ప్రణాళికలు చేయాలి. ఏ విధంగా అయినా సరే మన సంఘం యొక్క సంఖ్యను పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగ సంఘాన్ని ఆ యొక్క సంఖ్యను పెంచుకోవడానికి ఏం చేయాలి? ఈ యొక్క వృద్ధి ఉద్యమం అనేది చేత సంఘం పట్టబడిపోయింది. ఈ రకమైన సంఘంలో ఏం జరిగిపోయింది అనంటే, అక్కడ సంఘంలో ఎంటర్టైన్మెంట్ చేయడం ప్రారంభించారు, వినోదాలకు దారి తీసేస్తాయి. ఆ తర్వాత బ్యాండ్స్, ఇక జిమిక్స్, కాఫీ షాప్స్, మూవీస్, అన్ని రకాలైన వ్యాపారాలు అక్కడికి ఆ సంఘంలోనికి వచ్చేసాయి. ఇక సంఘం యొక్క సంఖ్య పెంచాలి, ఏ విధమైనా సరే వాళ్ళందరినీ కూడా మనం ఆకర్షించాలి. వచ్చిన వాళ్ళు ఏదో రీతిగా మన సంఘంలో ఇమిడిపోవాలి, ఫిక్స్ అయిపోవాలి అనే ఆ రకంతోనే ఒక మార్కెటింగ్ ఆ యొక్క రీతిగా ప్రణాళికలు ఆ యొక్క వేసుకుని ఈ విధంగా వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వాళ్ళు మార్కెటింగ్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేశారు. వారు ఆరోగ్యకరమైన క్రమబద్ధమైన దేవుని వాక్య బోధన పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అలాంటి స్థలాలలో కేవలం ఒక ఫెలోషిప్గా, కాఫీ ఫెలోషిప్, లేకపోతే అక్కడ బిస్కెట్స్, ఇలాగా ఫెలోషిప్ అని చెప్పేసి ఆ ఫెలోషిప్లోనికి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అక్కడ వాళ్ళు ఆ సహవాసానికి వెళ్ళి నేర్చుకున్నది ఏంటి అనంటే, మేము ఫెలోషిప్ చేస్తున్నాం అని అంటారు. కానీ వారు అక్కడ ఉన్న వాళ్ళు దేవుని వాక్యంలో పెంచబడుతున్నారా అనేది చూస్తే చాలామంది నిరాశలో, నిస్పృహలో కృంగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం లేకుండా పోయింది. ఇది మూడవ ఉద్యమం. నాలుగవ ఉద్యమం ఏంటి అనంటే, నాలుగవ ఉద్యమానికి మనం వెళ్దాం. ఇది పెంతెకోస్తు ఉద్యమం, ద కెరాస్మెటిక్ మూమెంట్ అనేది. ఇది ఈ యొక్క ఉద్యమం రావడం చేత వారు నిజమైన వాక్యం మీద ఉండవలసిన దృష్టిని, ప్రజలు దాని మీద పెట్టవలసిన దృష్టిని పూర్తిగా తొలగించేశారు. ఈ పెంతెకోస్తు ఉద్యమం ద్వారా ప్రజలందరూ కూడా లాగివేయబడినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క పెంతెకోస్తు ఉద్యమం అంతా కూడా ఉద్రేకపూర్వకమైన దశలు. ఇది ఇమోషనల్ అండ్ రేషనల్ ఆ యొక్క మూమెంట్ అని చెప్పాలి. వారు ఒక అనుభూతిలోనికి లాగేశారు అనేది. వారు చాలా హేతుబద్ధంగానే వారు వాదించగలరు. ఇది మా అనుభవాలండి, ఇది మా అనుభూతులండి, గనుక ఇవి దేవుడు మా జీవితంలో ఇలాంటి అనుభవాలు ఇచ్చేశాడు, ఇలాంటి ఉద్రేకాలు ఇచ్చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క ఉద్యమంలో ఆధ్యాత్మిక వరాల గురించి, ఆధ్యాత్మికమైన భావోద్రేకాలతో వారు ఆ విధంగా దేవుని
వాక్యంలో నుంచి వారు కూడా తొలగిపోయారు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విశ్లేషించడం పూర్తిగా వదిలేసి ప్రతివారు కూడా అనుభూతులు పొందినట్లుగా వారి ఎక్స్పీరియన్స్ అనేది వారు దేవుని వాక్యాన్ని విశ్లేషించడం మానేసి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం మానేసి వాళ్ళు ఏమంటున్నారంటే, మాకిచ్చిన అనుభవం ఇదండి, మాకిచ్చిన దర్శనాలు ఇవ్వండి, మాకిచ్చిన కళలు ఇవ్వండి, దేవుడు మాకు ఇది చూపించాడు, అది చూపించాడు, ఇలాగ చేశాడు అని చెప్పేసి చివరికి అందరినీ కూడా ఒప్పించేటట్లు చేసేసారు. ఈ విధమైన ఆరాధనలకు వెళ్ళగానే వాళ్ళు చాలాసార్లు కూడా వాక్యం చెప్పినప్పుడు ఆమెన్ ఆమెన్ అని అంటుంటారు. వారు ఎందుకు ఆమెన్ అంటున్నారో తెలీదు. చాలాసార్లు కూడా ఆమెన్ ఆమెన్ అనే పదే సార్లు ఈ విధంగా వాళ్ళు చెప్తూ ఉండడం చేత ప్రజలు అసలైన దేవుని వాక్యంలో నుంచి పూర్తిగా లాగేశారు. కనుక ఈ ఉద్యమాలు చేసిన పనినంటే ఆ యొక్క హితబోధలో నుంచి వారు దురద చెవులు గల వైపు వారిని లాగివేసినట్లుగా చూస్తున్నాం. ఈరోజు సంఘాల్లో ఈ 4 మూమెంట్స్ అనేవి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోకపోవడం లేదు. వారు దేవుని వాక్యం అర్థం చేసుకోవడం కన్నా దేనికొక దానికి ప్రాధాన్యత ఇచ్చేశారు. వారు ఇచ్చిన ప్రాధాన్యతలో ఏమన్నారు? సువార్తీకరణే ప్రాధాన్యత అని చెప్పుకుంటూ వచ్చారు, ఉద్యమమే ప్రాధాన్యత అని చెప్పుకుంటూ వచ్చారు, సంఘం యొక్క సంఖ్య పెంచుకోవడమే అభివృద్ధియే ఆ యొక్క ప్రాముఖ్యత అని చెప్పుకుంటూ వచ్చారు. వారు పెంతెకోస్తు ఆ ఉద్యమమే వారు ప్రాముఖ్యం, ఆ యొక్క అనుభూతులు మానవుల యొక్క ఇమోషనల్ అండ్ రేషనల్ ఫీలింగ్స్ మీదనే సంఘాలు నడిపించడం ప్రారంభించేశారు. ఆ కారణం చేతనే సంఘం బైబిల్ పరంగా బిబ్లికల్ అండ్ స్పిరిచువల్ ఎనెమిక్ అయిపోయింది, ఆ యొక్క రక్తహీనతలోనికి వెళ్ళిపోయింది. బైబిల్ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను రక్తహీనతలోనికి విశ్వాసులు వెళ్ళిపోయారు. వారు దేవుని వాక్యం పూర్తిగా వినడం మానేశారు, ప్రకటించడం మానేశారు, దేవుని వాక్యంలో నడిపించడం మానేసి వారు ఏవో ఉద్యమాల్లోనికి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అందుచేత వారు పూర్తిగా దేవుని వాక్య మార్గంలో నుంచి తప్పిపోయారు అనేది అర్థమవుతుంది. సంఘం పూర్తిగా బైబిల్లో ఉన్న వాక్య మార్గంలోంచి తప్పిపోయి ఈ యొక్క పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆ కారణం చేతనే ఈ పట్టణ చాలా చాలా ప్రాముఖ్యమని నేను మొదటి కారణం ద్వారా ఈ 4 ఉద్యమాలను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక రెండవ కారణం ఏంటి? అసలు రెండవ కారణం ఏంటి? మనం ఈ యొక్క రెండవ కారణం, ఈ మొదటి కారణంలో ఈ 4 ఉద్యమాలను గురించి నేను మీకు వివరించాను. రెండవ కారణంలో మనం సాతానుతో యుద్ధంలో ఉన్నాము. మనం చేసేది, మన పోరాటము అంతా కూడా సాతానుతోనే పోరాటం చేస్తున్నాం. అందుకే చెప్పాడు, మన యుద్ధము ఇక సాతానుతో, మనుషులతో కాదు. మనం విమర్శించడానికి మనం లేము. మనం ఏదో సంఘాలను మనుషులను విమర్శించడానికి లేము. మనం యుద్ధం అనేది మనం చేస్తుంది సాతానుతో యుద్ధం చేస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం పోరాడునది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో 6:12 అన్నాడు, మనం పోరాడినది శరీరంతో కాదు అని చెప్పేశారు. ఈ రోజున మనం చూస్తుంటే యూట్యూబ్లో లేకపోతే మరొకటి చూస్తూ ఉంటే మనుషులతో పోరాడడం నేర్చుకుంటూ ఉన్నారు. అయ్యా, దేవుని వాక్యాన్ని ప్రజలకు చెప్తే, దేవుని వాక్యాన్ని గురించి ప్రజలకు తెలియచేస్తే వారు సరి అయిన మార్గంలో ఉంటారు. వారు ఇలాగైపోయారు అలాగైపోయారు ఒకరినొకరు విమర్శించుకోవడం కన్నా దేవుని వాక్యంలోనికి వారిని తీసుకురావడానికే మనం ప్రయత్నం చేయాలి. కనుక ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంది, మనం సాతానుతో యుద్ధం గనక మన మనుగడ, ఆ ప్రశ్నకు ఆ కారణం చెప్తూ ఉన్నాను. మనం సాతాను యుద్ధంలో ఉన్నాము కనుక మన మనుగడకు కీలకము దేవుని వాక్యము ఖచ్చితంగా తెలుసుకోవడమే అనేది.
దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది చాలా కీ, ఇది రహస్యం. అసలు దేంట్లో ఉన్నాం? మన మనుగడ అంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి, మన మనుగడ బ్రతకాలి అనంటే దేవుని వాక్యం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కనుక సాతానుతో మనం యుద్ధంలో ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. మీరు ఏదో కూర్చుని దయచేసి వినొద్దు, నాతో కూడా బైబిల్ తీసి చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. 13వ వచనంలో చదువుతున్నాను. ఏలనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారయుండి అనే మాట అన్నాడు. దొంగ అపోస్తులను మోసగాండ్రు అగు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికంతము కలుగును అని చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో 13, 14, 15 వచనాలు నేను చదివాను కొరింథీయులకు రాసిన పత్రికలో. పౌలు చాలా చక్కగా చెప్పాడు. అబద్ధ అని అన్నాడు. ఎవరొస్తారు అనంటే అపోస్తుల వేషము ధరించుకున్నా అనే విషయాన్ని. వారు అబద్ధంతో వస్తారు. దొంగ అపోస్తులు, మోసగాండ్రు వారంతా కూడా. వాళ్ళు వచ్చే విషయాన్ని, వారి పరిచారకులు ఎలాంటి పరిచారకులు అనంటే నీతి పరిచారకులు అని చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఎంత చక్కగా నీతిని గురించి బోధిస్తారు. కనుక వాడు చేసే పనేంటంటే నీతిని గురించి బోధిస్తాడు. ఈ పరిచర్య విషయంలో చాలామంది మనం చూస్తుంటాం, ఎంతసేపు నీతిని గురించి బోధిస్తాడు. కనుక ఈ విషయాన్ని చదువుకున్న తర్వాత సాతాను దేవుని సత్యాన్ని గురించి తెలియని వ్యక్తులుగానే ఉండాలని కోరుకుంటాడు. వాడు పరిచారకులు, నీతి పరిచారకులు నీతిని గురించి బోధిస్తుంటే అసలైన సత్యాన్ని నుంచి మనల్ని పక్కత్రోవకు పట్టించాలని అతడు ఏం చెప్తాడంటే మతపరమైన చర్చను తీసుకొస్తాడు. మతపరమైన మనం ఏం చేస్తున్నామండి క్రైస్తవులంగా, మనం ఏం చేయాలండి అంటే నీతి పరిచారకులుగా మనల్ని పక్కకు తప్పిస్తాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేఖనాలను వాడు వక్రీకరించడంలో వాడు చాలా గొప్ప మేధావి అని చెప్పాలి. అసలు వాడు లేఖనాలను వక్రీకరించడంలో చాలా మేధావి. నేను దేవుని యొక్క వాక్యాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. రండి మనం ఆదికాండానికి మనం వెళ్దాం. ఆదికాండంలో 3వ అధ్యాయం చదువుకుందాం. మనం నాతో కూడా తీసి చూడాలని మనం చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం మొదటి 6 వచనాలను చదువుకుందాం. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినెను అనే మాట ఉంది. ఇక్కడ ఈ వచనాలను మనం చదువుకున్నాం. ఈ వచనాలు ఎందుకు చెప్పాను అనంటే, ఇప్పుడు వాడు ఇది నిజమా అని అన్నాడు. నిజమా అన్నప్పుడు ఆ స్త్రీ ఏం చెప్పాలి? నిజమే
అని చెప్పి ఏమనాలి? ఈ తోట చెట్లలో తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగినప్పుడు అవును అని చెప్పాలి. రెండవది చెప్పిన తర్వాత ఈమె ఏమి మాట్లాడిందో మనం చూస్తూ ఉన్నాం. తోట చెట్ల మధ్యలో ఫలములను గూర్చి మీరు చావకుండునట్లును వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు అని అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు, ఎంతవరకు చెప్పాడో ఆ విషయాన్ని అవ్వకు తెలియదు. ప్రియమైన వారడా, ఈ రోజున ఆ విషయాన్ని చెప్పింది పండు ముట్టడం అనే గురించి, తినడం గురించి దేవుడు చెప్పాడు, కానీ ముట్టడం గురించి ఏం చెప్పలేదు. అప్పుడు సాతానుడికి అర్థమైంది. ఏమర్థమైంది అనంటే గనక అవ్వకు లేఖన భాగం పూర్తిగా అర్థం కాలేదు, సరిగ్గా ఆమె ఎరగడం లేదు అనే విషయాన్ని ఎప్పుడైతే సాతానుడు గ్రహించాడో వెంటనే వాడు ఆమె మనసులోకి ఎక్కించడం ప్రారంభించాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆమెకు ఖచ్చితంగా తెలియదు. అందుచేత వాడు ఆమెను మోసం చేయగలిగాడు. దేవుని వాక్యం ఖచ్చితంగా దాని అర్థం, దాని భావం, దాని అన్వయింపు, దాని పరిణామము, దాని యొక్క ఫలితాలు ఆవిడికి అర్థమై ఉంటే ఆమె ఈ విషయాలు మాట్లాడేది కాదు. సాతానికి బాగా అర్థమైపోయింది. ఈ యొక్క అవ్వకు దేవుని వాక్య అవగాహన లేదు అనే విషయాన్ని అర్థమైపోయింది కనుక సాతానుడు మోసగించగలిగాడు. ఈ రోజున ఆదివారమున కూడా మనం సంఘానికి వెళ్తున్న వాళ్ళందరికీ వాక్య అవగాహన లేదు అని చెప్పేసి సాతానుడికి బాగా తెలుసు. అందుచేత సాతానుడు ఆదివారమున జరిగే పులిపిట్లనే, ఆ యొక్క వేదికలనే ఉపయోగించుకొని అద్భుతమైన పని చేస్తూ ఉన్నాడు. కనుక ఆ సాతానికి ఎటువంటి రీతిగా ఆదివారం యొక్క పులిపిట్ని వాడు ఉపయోగించుకుంటున్నాడు. ప్రజలు సంఘానికి వెళ్ళడం అనేది కోరుకుంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో, వాస్తవంగా బైబిల్ ఏం మాట్లాడుతుందో ఆ విషయం మాత్రం తెలియకూడదు వారికి. కనుక తెలియని అయోమయంలో ప్రజలు ఉండాలనే కోరుకుంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుందో వారికి తెలియకూడదు. అతడు మతపరమైన వ్యక్తులుగా, ప్రజలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీతి పరిచారకులుగా, మీరు చర్చికి వెళ్ళి మీరు మంచిగా ఉండండి, అవి చేయండి, ఇవి చేయండి అని చెప్తూ ఉంటే వాడు ఎందుకు దేవుని వాక్య అవగాహన ఆ యొక్క విశ్వాసులకు లేకపోతే కూర్చున్న సంఘ సభ్యులకు లేకపోవడం చూచి వాడు పులిపిట్నే ఆ యొక్క వాడుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనం అజ్ఞానంగా ఉండాలనే వాడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని గురించిన అజ్ఞానంలో ఉండాలి. ఈ అంధకార వక్రీకత లేకపోతే ప్రపంచంలో మన మనుగడ అనేది కేవలం దేవుని వాక్యం అని ఖచ్చితంగా మనం తెలుసుకోకపోతే మనం కూడా అవ్వలాగే అజ్ఞానంలో ఉంటే మనం కూడా మోసపోవడం అనేది జరుగుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో 119వ కీర్తనలో నుంచి నేను చదువుతూ ఉన్నాను. 119వ కీర్తన అందరికీ బాగా వచ్చిన వాక్యమే. 119, 105వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయున్నది. ఏమంట? నీ వాక్యము, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి ఆ దీపము లేకుండా ఎక్కడికి వెళ్తావు? అంధకారంలో నువ్వు దేవుని వాక్యం, ఈ అంధకార లోకంలో నువ్వు చాలా భద్రంగా క్షేమంగా ఉండాలి అనంటే దేవుని వాక్యమే చాలా ప్రాముఖ్యం. ఆ వాక్యాన్ని నువ్వు సరిగ్గా తెలుసుకోవాలి. సాతానుడు అవ్వకు దేవుని వాక్య అవగాహన లేదు గనకనే వాడు మనసులోకి ఎక్కించగలిగాడు, మోసం చేయగలిగాడు. ఈ రోజున చర్చిలో దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన లేకపోవడం చేతనే
ప్రజలు చెడిపోతున్నారు అనే విషయాన్ని. ప్రజలు బైబిల్లోని కొన్ని పదాలను వింటే సాతాను అంతగా పట్టించుకోడు కూడా. వారు ఆ ప్రజలు ఆ దేవుని వాక్యంలో ఉన్న పదజాలాలు వింటున్నప్పుడు ఏం పట్టించుకోడు. కానీ దేవుని వాక్యం అంతా తెలుసుకోవాలని మాత్రం అతడు కోరుకోవడం లేదు. ప్రజలు దేవుని వాక్య సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వాడి యొక్క ఆటలు సాగవు. ప్రజలు దేవుని వాక్యం వినాలని ఇష్టపడతాడు, కానీ దేవుని వాక్యం సరిగ్గా అర్థం చేసుకోవాలని మాత్రం వాడు ఆశించడం లేదు. ప్రజలు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోకూడదనే అదే సాతాను యొక్క గొప్ప ప్రణాళిక. సాతాను ఏం చేస్తున్నాడు అనంటే వాక్యం యొక్క అజ్ఞానంలోనే మనల్ని ఉంచేస్తూ ఉన్నాడు. ఈ అజ్ఞానంలో ఉంచడం చేతనే ఆ యొక్క ఆదివారం సంఘంలో ప్రజలు మోసపోతూ ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి. నేను ముందుగానే మీకు చెప్పాను, ఏమని చెప్పాను? మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, అంధకార సంబంధులతో మనం పోరాడుతున్నాం అనేది. అందుచేత దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఆ కవచంలో, సర్వాంగ కవచంలో ప్రాముఖ్యమైనది పౌలు ఒకటి చాలా నొక్కి చెప్పాడు. యాక్సిడెంటల్గా కాదు, ఖచ్చితంగా నొక్కే చెప్పాడు. ఆ వచనాన్ని గురించి నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఆ మాటలు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 14వ వచనం, ఏలనగా మీ నడుమునకు సత్యమను అనే విషయాన్ని, మీ నడుమునకు సత్యమను అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ఇంకా ఏం చెప్పాడు? ఆ విషయాన్ని గురించి చదువుతూ ఉన్నప్పుడు పాదములకు సమాధాన సువార్త అని చెప్పాడు. సత్యము, సువార్త, ఆ విషయాన్ని గురించి చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను మనవి చేస్తున్నాను, గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. ఆ తర్వాత 17వ వచనంలో చెప్పాడు, మరియు రక్షణను శిరస్త్రాణము దేవుని వాక్యమను ఖడ్గము అని అన్నాడు. ఇక్కడ దేవుని వాక్యమనే ఖడ్గము అని చెప్పాడు. ఈ విషయాన్ని గురించి సత్యము, సువార్త, వాక్యం అనే ఖడ్గం, ఇవి చాలా ప్రాముఖ్యం. అందుకే అక్కడ పౌలు నొక్కి చెప్పడానికి కారణం ఒకటి ఉందది. దేవుని వాక్యం అనే ఆత్మ అనే ఖడ్గాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. యేసు ప్రభువారు ఆయన శోధింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. లూకా సువార్తల సముద్రపద సువార్త అయిన లూకా సువార్తలో కూడా కనబడుతుంది. అప్పుడు వాడు వచ్చినప్పుడు ఏమని మాట్లాడాడో మనకు బాగా తెలుసు. మత్తయి సువార్తలోనికి వెళ్తే ఆయన ఆకలి కొనగా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్లగునట్లు ఆజ్ఞాపించమనెను అని అన్నాడు. వెంటనే యేసు ప్రభువారు చెప్పిన విషయం ఏంటంటే, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ మాటలు మనం గమనించాలి. ఎంత చక్కగా యేసు ప్రభువారు వాక్యముతో సాతాన్ని ఎదుర్కొని జయించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమన్నాడు? రాయబడి ఉన్నదనేను అనే మాట్లాడు. రాయబడి ఉన్నదనేను అంటే అక్కడ ఇది రాయబడింది, ఇంతవరకే నా పరిమితం. అలాగనుకోలేదు. వాక్యం సరిగ్గా అవగాహన లేదు. ముట్టకూడదు, తినకూడదు, అనవసరమైన విషయం. అందుకే దేవుని వాక్య లేఖన భాగాలు సరిగ్గా అర్థం కాకపోతే ఎక్కడికైనా మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే వాని పరిచారకులు, నీతి పరిచారకులు మోసగాండ్ర పనివారై ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి పదము చాలా జాగ్రత్తగా
పఠించాలి, అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇది మనకొక గొప్ప సవాలుతో కూడిన విషయం. ఇది వచ్చేయాలి అనంటే ఏదో ఒక చిన్న చెప్పాలంటే షార్ట్ టర్మ్ కోర్స్ లాగా డిసైపుల్షిప్ అని, లేకపోతే ఒక వారం ఆ యొక్క రిట్రీట్ అని, 1 day రిట్రీట్, 2 days రిట్రీట్, 3 days రిట్రీట్ అని చెప్పినంత మాత్రంలో దేవుని వాక్యం పూర్తిగా అవగాహన అయిపోదు. మనం రోజు పఠన అనేది చాలా ప్రాముఖ్యం. ఇది బహు జాగ్రత్తగా అధ్యయనం చేసే పద్ధతి అనేది అవసరం అనే విషయాన్ని గురించి నేను మీకు ఎందుకు ఇది అవసరం. రెండవ కారణం ఏంటంటే, మనం దేవుని లేఖన భాగాలను సరిగ్గా అవగాహన చేసుకుంటేనే కానీ మన మనుగడ సాగదు అనేది. పదములు ఎలాగ పనిచేస్తున్నాయో ఎరగాలి. అక్కడ ఆ పదానికి అర్థమేంటో, దాని భావమేంటో అనేది, దానికి దేనితో సంబంధపడుతుంది, దేనితో రిలేషన్షిప్ ఉంది, దేనికి మనం అన్వయించవచ్చు అనే విషయాన్ని గురించి మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన అవసరత ఉంది. అలాగా మనం అధ్యయనం చేయగలిగినప్పుడే మన సంఘాల్లో పులిపీటి మీద నుంచి బోధ చేస్తూ ఉంటే ఆ బోధను వెంటనే మనం స్పాట్ చేయొచ్చు, వెంటనే ఇది గుర్తించవచ్చు. దేవుని వాక్యం ఇలాగ లేదే, ఇలాగ మాట్లాడుతున్నాడు ఏంటి అనే విషయాన్ని గురించి వెంటనే మనం గుర్తించవచ్చు. ఈరోజు గుర్తించకపోతే అవ్వలాగా మోసపోతాం. అవ్వలాగా మోసపోకుండా ఉండాలంటే ఈ అధ్యయనం అనేది, ఈ పఠన అనేది, ఈ బైబిల్ స్టడీ అనే విషయాన్ని చాలా చాలా ప్రాముఖ్యము అని అర్థం చేసుకోవాలి. అది రెండవ కారణం. మూడవ కారణం ఏంటి అనంటే, ఎందుకంటే ఈ లోకము దేవుని వాక్యాన్ని కల్తీ చేసే మతస్థులతో నిండిపోయింది. ఏమండి అని అనొచ్చును. ఎలాగ నిండిపోయింది అనంటే, ఈరోజు నేను చెప్పేది కాదు, బైబిలే చెప్తుంది అనే విషయాన్ని గమనించాలి. బైబిల్ చాలా స్పష్టంగా కల్తీ చేస్తూ ఉన్నారు, కలిపి చెరిపేడు వారు అని చెప్పుకుంటూ వచ్చాడు. రండి, దేవుని వాక్యంలో చదువుతున్నాను, ఆ వచనాన్ని మనం గమనిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రిక 4వ అధ్యాయంలో నేను చదువుతున్నాను 2వ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు అని అన్నాడు. దేవుని వాక్యాన్ని వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు అనే మాట అన్నాడు. ఏమన్నాడు? దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు అని అన్నాడు. ఆ పక్కనే చూడండి, 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 17వ వచనం కూడా చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వలె ఉండక అని అన్నాడు. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడి వారు అడల్టరీ అని అంటారు, అడల్టరేట్ అంటారు. దాన్ని కలపడం, కల్తీ చేయడం అనేది. కనుక దేవుని వాక్యాన్ని మోసపూరితంగా అవినీతి మార్గంలో ఉపయోగించడం అనేది జరుగుతున్నట్లుగా దాని అర్థం అసలు. కనుక ప్రజలని అలాగా వలలో వేసుకుని, అంటే ఏమన్నాడు? వంచనగా అని అన్నాడు. వంచడం, వాడు వలలో వేసుకోవడం, యుక్తిగా. ఆ మాటలు చూడండి, కుయుక్తిగా అనే మాటను, కుయుక్తిగా వంచనతో లాగేసుకోవడం, వారి వలలోనికి వారు లాక్కోవడం అనేది జరుగుతుంది. వాస్తవానికి సత్యాన్ని మనం చేరుకోవడానికి ఒక వ్యక్తి ఏదో ఒక విధానం, కొంత విధానం అనేది, అధ్యయనం అనేది చాలా చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని మోసపూరితమైన మార్గాలలో ఉపయోగిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది.
అబద్ధ మత బోధకులు అనేవి, డినామినేషన్స్ అనేవి, తెగలనేవి, విమతములు అనేవి, వారి యొక్క వ్యూ పాయింట్స్ అనేవి, వారి యొక్క దృక్కోణాలు, వారు బారిన పడుతూ ఉన్నారు. వారు ఏం చేశారు? కుయుక్తిగా అని అన్నాడు, వంచనగా అనే మాటను మనం చూస్తున్నాం. అంటే దేవుని వాక్యాన్ని మోసపూరితంగా వారు బోధ చేస్తూ ఉన్నారు, వారి వలలోనికి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బోధకులు వారు ఆ యొక్క వ్యక్తులు బైబిల్నే తీసుకొని వారు ఆ బైబిల్ని బోధ చేస్తూ సందర్భంలో నుండి విషయాలు తీసేసి పదాలను వక్రీకరించడం ద్వారా వారు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేస్తారు కూడా. ఎందుకంటే వారంతా సందర్భం వెలుపల నుండి బోధిస్తారు. వ్యక్తులు దేవుని వాక్యాన్ని మోసపూరితంగా బోధిస్తున్నారనే విషయాన్ని గమనించాలి. వారు మాట్లాడుతున్నప్పుడు సందర్భ సహితంగానే వారు ప్రస్తావిస్తున్నారా, సందర్భం వెలుపల నుండి పదాలను తీసుకొని వచ్చి వక్రీకరిస్తూ ఉన్నారా? వారు ఏమి చెప్పాలనుకుంటున్నారు అది వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలా, మనకు తెలుసు బ్రిగ్ హోమ్ యంగ్ అనే ఒక వ్యక్తి తనకు 30 మంది కంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండడం, 30 మంది కంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉన్నారు. వాళ్ళు ఏమి సమర్థించుకుంటున్నారు అనంటే, బైబిల్లో సొలొమోనుకి ఇంతమంది భార్యలు, దావీదుకి ఇంతమంది భార్యలు, ఆ రాజులకి ఇంతమంది భార్యలు అని వాటిని వారు ఏం చేసుకుంటున్నారు? మద్దతుగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది అనంటే, బైబిల్ చెప్పే విషయాన్ని గురించి పూర్తిగా విస్మరించేశారు. దేవుడు ఆదాముకి ఒక్క ఎముకతోనే అవ్వను చేశాడు, కానీ 4-5 చేయలేదు. దేవుని యొక్క వాక్యంలో పురుషుడు తన యొక్క తల్లిదండ్రులను విడిచి భార్యలను హత్తుకొనవలెను అనలేదు. భార్యను ఏకవచనంలో ఉంటే ఈరోజు బహువచనంలోనికి దేని తీసుకొచ్చారు? వారంతా కూడా వారి యొక్క మద్దతును, వారి యొక్క ఆ యొక్క పాపమును కూడా బైబిల్లోనికి తీసుకొచ్చి బోధ చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. ఈరోజు సేవకులు కూడా దాన్నే సమర్థించుకుంటూ ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? నీవు అధ్యక్ష పదవిని ఆశించేవాడు ఏకపత్ని పురుషుడై ఉండవలెను అనంటే అది కూడా పూర్తిగా విస్మరించి, అదిగో వారు చేసుకున్నారు, వీళ్ళు చేసుకున్నారు ఇలా చెప్పేసి వారు సందర్భానికి వెలుపల తీసుకొచ్చి వారి యొక్క బోధను బలపరుచుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే బైబిల్ని వారికి అనుకూలంగా, వారికి మద్దతుగా వారు చేసే పనులను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎంత విచారకరమైన విషయం అది. ఇంకా ఏం చేస్తున్నారు అనంటే, ఇలాంటి సంఘాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ సంఘాలను గురించి మనం కూర్చుని ఆలోచించుకుంటూ వెళ్తే ఎన్ని ఉన్నాయో. ముఖ్యంగా చెప్పాలంటే మార్మోన్స్ ఉన్నారు. ఈ మార్మోన్స్ ఏం చేస్తారు అనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వారు ఎలాంటి వచనాలు తీసుకుంటారో చూడండి. వారు 15వ అధ్యాయం 29వ వచనంలో, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తీసము పొందువారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు. కనుక మృతుల కొరకు బాప్తీసం తీసుకోవడం అని ఆ విషయాన్ని వారు ఏం చేస్తున్నారు? ఆధారం చేసుకుని సందర్భానికి వెలుపలకు తీసుకుని వెళ్ళి బోధ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చేసే పనిని ఏం చేస్తున్నారు ఒక్కసారి అర్థం చేసుకోండి. వారు చేసేది దేవుని వాక్యానికి వెలుపలికి వెళ్ళి చేస్తూ ఉన్నారు. దయచేసి కనుక సందర్భానికి వెలుపల తీసుకుని వెళ్ళి ఏమన్నా మాట్లాడతారు.
ఇక కొన్ని చర్చెస్లో ఏం చేస్తారు అనంటే ఒక వచనాన్ని పట్టుకుంటారు. ఆ వచనాన్ని తీసుకొని ఇదిగో ఇలాగుంది కనుక మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అనే విషయాన్ని గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ని వక్రీకరించడంలో అందుకే చెప్పాను, కల్తీ చేసే వాక్యం అయిపోయింది. కల్తీ చేసే మతస్థులతో మత బోధకులతో లోకం నిండిపోయింది. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడు వారు అధికమైపోయారు. అలాంటి అధికమైన పరిస్థితి ఈ రోజున సంఘాలకి దాపరించేసింది. వాళ్ళు ఇంకా కొంతమంది ఏం చేస్తారు అనంటే చర్చ్ ఆరాధనలోనికి తీసుకొస్తారు. వారు మార్క్స్ వార్తలోనికి వెళ్దాం, 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ 16వ అధ్యాయంలో చివరి వచనాల్లోనికి మనం ఒక్కసారి వెళ్ళి మనం చూద్దాం వాటిని. వాళ్ళు ఏం చెప్పారు? యేసు ప్రభువారు చెప్పిన విషయాన్ని 18వ వచనంలో పాములను ఎత్తి పట్టుకొందురు అని అన్నాడు. కనుక చర్చిలోనికి పాములు తీసుకొచ్చేస్తారు. చర్చిలో పాములు తీసుకొచ్చేసి అంటే ఆరాధనలోకి వారు పాములు తీసుకొస్తారు. ఇంకా ఏం చేస్తారు? కొంతమంది అక్కడ చేస్తున్న పనిని గురించి మనం చదువుతూ ఉంటే వాళ్ళు అన్నారు, మరణకరమైనది ఏది త్రాగినను అని అన్నాడు. విషాన్ని తీసుకొచ్చేస్తున్నారు. ఏంటది? దేని గురించి చెప్తూ ఉన్నాడు? ఏ సందర్భం గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఆధారం లేని, సందర్భం లేని బోధలు సంఘాలలో ఎక్కువైపోయి కల్తీ బోధలైపోయాయి. సంఘంలో ఏది నమ్మాలో అనే విషయాన్ని కూడా తెలియడం లేదు. అవ్వలాగా అజ్ఞానంలో ఉండడం చేత వారు ఏది నమ్ముతున్నారో అనేది తెలియడం లేదు. వారు దేవుని వాక్యాన్ని అధ్యయనం సరిగ్గా జాగ్రత్తగా చేస్తే ఇలాంటి బోధలన్నిటికీ స్వస్తి చెప్తారు. ఇలాంటి బోధకులందరినీ కూడా కూర్చోబెట్టగలరు. కానీ దేవుని వాక్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయకపోవడం చేత, జాగ్రత్తగా అధ్యయనం చేయకపోవడం చేత, విశ్లేషించకపోవడానికి ఆధారాలు వారికి సరిగ్గా లేకపోవడం చేత వారు ఈ విషయాన్ని గురించి సరిగ్గా ఎదిరించలేకపోతున్నారు. వారు సరిగ్గానే అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళు చాలా చక్కగా వారి విశ్వాసాన్ని కాపాడుకోగలరు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో చెప్తున్న విషయం ఉందా లేదా అనే విషయాన్ని విశ్వాసులు వాటిని అర్థం చేసుకోకపోతే వాటిని ఎలాగ ప్రతిఘటించగలరు? అసలు దేవుని వాక్యాన్ని కల్తీ చేస్తున్న సొంత అభిప్రాయాలు, సొంత ఎజెండాస్ని ప్రోత్సహిస్తూ ఉంటే, సొంత అభిప్రాయాలని ప్రోత్సహిస్తూ ఉంటే, వారి సొంత ప్రణాళికలను ప్రోత్సహిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతూ ఉంటే ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనంటే వారు దేవుని వాక్యం సరిగ్గా తెలియదు. ఇది కేవలం పండితులకు, దేవశాస్త్రవేత్తలకు, థియాలజిన్స్కి, పాస్టర్స్కే దేవుని వాక్యం కాదు. ప్రతి వ్యక్తికి దేవుని వాక్యం. ప్రతి వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకోవాలి, సరిగ్గా భాష్యం చేయాలి. వారంతా దేవుని వాక్యాన్ని విశ్లేషించాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం అనేది చాలా చాలా ప్రాముఖ్యము అనేది మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మార్టిన్ లూథర్ చెప్పిన విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి, ఖచ్చితంగా ఎరగాలి అని చెప్పాడు. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ఎరగాలి. ఎరగకపోతే ఎంత కల్తీ వస్తుందో. కనుక ఈ రోజున దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడు వారు అయిపోయారు. 4వ కారణం. ఈ 4వ కారణాన్ని మనం ముగిద్దాం. దయచేసి కొన్ని నిమిషాలు ఎక్స్ట్రా అయినా సరే మీరు ఓపికతో ఉండాలని నేను మనవి చేస్తున్నాను. 4వ కారణం ఏంటి అనంటే ప్రపంచము బోధించని అస్థిరమైన ప్రజలతో నిండి ఉంది. ఆ మాటలు నేను మళ్ళీ చదువుతా.
వారు తమ స్వకీయ నాశనానికి దేవుని వాక్యాన్ని వక్రీకరించుచున్నారు. ఇది ఎక్కడుంది అనంటే దానికి ఆధారం దేవుని వాక్యంలో చదువుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. 3వ అధ్యాయం 16వ వచనంలో వీటన్నిటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు అంటే బోధింపబడని వారు, అన్టాట్ అనే విషయాన్ని, బోధింపబడని వారు, విద్యాహీనులు అంటే ఎవరో ఒకరు బోధించలేదు వారికి. విద్యావిహీనులను అని అన్నాడు. అస్థిరులను, అన్స్టేబుల్ అనే విషయాన్ని, అస్థిరులైన, ఈ 2 విషయాలు, 2 పదాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క వాక్యంలో ఈ 2 విషయాలు ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యాన్ని వారు సరిగ్గా నిర్వచించడం లేదు, హ్యాండిల్ చేయడం లేదు. తరచుగా ప్రజలు ఏమని అడుగుతారు అనంటే, అడిగే విషయాన్ని, బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని ప్రజలకు తెలియదు అసలు. కొంతమంది ఏమంటారంటే, వీళ్ళందరూ కూడా రోజు బైబిల్ చదువుతున్నామేమో, బైబిల్ చదువుతున్నాం కనుక బైబిల్ అంతా తెలుసు అండి అని అంటారు. బైబిల్ అంతా మాకు తెలుసు అని అంటారు. సరే, కొంచెము లోతుగా వెళ్ళి ఆ వ్యక్తిని అడిగితే అతనికి ఏమీ కూడా తెలియదని అర్థమవుతుంది. చాలామంది బైబిల్ తెలుసనే భ్రమలోనే ఉండి వారు తెలుసుకోవడానికి ఇష్టపడని గర్విష్ఠులుగా ఉన్నారు, అహంకారులుగా ఉన్నారు. వారు మేము ఇక్కడ ప్రీచ్ చేసాం, అక్కడ ప్రీచ్ చేసాం, ఇంత గొప్ప ప్రసంగికులం, మాకు బైబిల్ అంతా తెలుసు, దేవుడు మమ్మల్ని అద్భుతమైన రీతిగా వాడుకుంటున్నాడు, లేఖనాలు ఎవరైనా బోధించాలి అని చెప్పాడు, బోధిస్తున్నాం అని అంటారు. కానీ ప్రియమైన వారడా, బైబిల్లో చెప్పబడిన విషయం ఏంటంటే, లేఖనాలను ఎవరి దగ్గర నుంచో ఒకరు మనకు తప్పకుండా బోధకుడు ఉండాలి, ఒక గురువు ఉండాల్సిన అవసరత ఉంది. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఒకరు బోధిస్తే నేర్చుకున్నారు. అందుచేత ఇక్కడ చెప్పాడు, ఇక్కడ విద్యావిహీనులు అంటే బోధింపబడని అనే విషయాన్ని. వారు అన్టాట్ అనేది అస్థిరమైన అనే విషయాన్ని చెప్పాడు. అన్టాట్ అనే విషయాన్ని అన్స్టేబుల్ అనేది గనక అక్కడ ఆ పదాలను చక్కగా తప్పుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ సందర్భంలో ఏమి ఇవ్వబడిందో ఆ విషయాలను గురించి చెప్తూ ఉన్నాను. అంటే వారికి శిక్షని పొందని వ్యక్తులు, అన్టాట్ అనేది వారు తరబీదు పొందని వ్యక్తులు. బైబిల్ వాస్తవంగా ఏం చెప్తుందో అది వారికి తెలియదు. వారు దేవుని వాక్యాన్ని తప్పుగా చిత్రిస్తుంటే వారికి అర్థం కాలేదు. ఎందుకంటే వారికి ఇంతకు ముందు ఎవరు కూడా చెప్పలేదు, బోధించబడలేదు వారు. అందుచేత ఇక్కడ చెప్తున్న విషయాన్ని, బైబిల్ ఏం చెప్తుందో వారికి తెలియదు కనుక వారికి ఏం చేయాలో వారికి తెలియడం లేదు. ఈ పదాన్ని మనం గమనిస్తున్నప్పుడు నేర్చుకోలేనివాడు, విద్యావిహీనులు అని నొక్కి చెప్పబడింది. గనుక వీళ్ళకి ఏం కావాలి? వారు గ్రహించాల్సింది ఎవరో ఒకరి దగ్గర నేర్చుకోవాలనే మంచి మనస్సు అనేది కావాలి వాళ్ళకి. ఏమున్నాయి దీనికి? ఒక పద్ధతి, ఒక ప్రిన్సిపల్స్ అనేవి తప్పకుండా ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తున్నారు. అందుకే వాళ్ళు అస్థిరులైన వారు ఏం చేశారంట, అపార్థము చేసినట్లు వారికి అన్టాట్ అండ్ అన్స్టేబుల్ అనే వాళ్ళు, అస్థిరులైన వారు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యంలో వారు స్థిరంగా లేరు, వారి విశ్వాసంలో స్థిరంగా లేరు, అర్థం చేసుకోవడంలో కూడా స్థిరులుగా లేరు. ఎవరో ఒకటి చెప్తుంటే దానికి మళ్ళీపోతూ ఉన్నారు. వాళ్ళు చెప్తే ఆ బోధ బాగుందండి అని అంటారు, ఈ వీరు చెప్తే ఈ బోధ బాగుందండి అని చెప్తారు. లేఖనం ఏం చెప్తుందో ఆ విషయాన్ని వారు అర్థం చేసుకోవడం లేదు.
లేఖనాలను సరిగ్గా నిర్వచించవలసిన అంటే హ్యాండిల్ చేయవలసింది ఉంది. అందుచేత వారికి ఎవరో ఒకరు బోధించాలి. వారు ఏం చేస్తారు? అక్కడ మనం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వ్యాకరణం ఉంది, అక్కడ సందర్భం ఉంది. వీటన్నిటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఎవరికైతే బోధింపబడలేదో, ఎవరికైతే తెలియదో అలాంటి వాళ్ళను ఏదో రీతిగా వక్రీకరించి పక్క త్రోవలోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే వారు మంచిది అనుకుంటున్నారు, అది వారు తమ స్వకీయ నాశనానికి తీసుకుని వెళ్తుందని అపార్థం చేస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం. ఇలాంటి మతబోధకులు, నాయకులు ఎంత ప్రమాదకారులో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజలు తెలుసుకోవాల్సింది, ప్రజలకి తెలియదు వారికి ఏంటి స్పష్టంగా అనేది. వారు ఎక్కువగా నష్టం చేకూరుస్తున్నారు. అందుకే యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్తే 3వ అధ్యాయంలో, నా సహోదరులారా, బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని అనేకులు బోధకులు కాకుండుడి అని చెప్పాడు. బోధకులు మేలు చేయడం కన్నా ఎక్కువగా కీడు చేయడమే చేస్తూ ఉన్నారు. వారికి దేవుని వాక్యాన్ని నేర్చుకోండి, దేవుని వాక్యాన్ని పఠించండి, దేవుని వాక్యాన్ని తరబీదు పొందండి. ఇది ఆ విధంగా చేయడం వలన మనము నాశనం అవ్వము, మనతో పాటు ఉన్న వాళ్ళని నాశనం చేయము, వక్రీకరణ చెయ్యము, కల్తీ చెయ్యము. ఈ రోజున చాలామంది వారి జీవితాలలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆశ అనేది మనుషుల్లోకి కనబడడం లేదు. భాగాన్ని వక్రీకరించడం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఏదైతే లేదో వాటిని చెప్పడం కూడా ప్రారంభించారు. దేవుని వాక్యంలో తీతు రాసిన పత్రికలోనికి వెళ్దాం. తీతు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనాన్ని 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. తీతు రాసిన పత్రికలో, అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోళ్లను మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలనే పాడు చేయుచున్నారు అని చెప్పారు. ఏమన్నారు? వాళ్ళు ఎటువంటి రీతిగా బోధించకూడనివి, ఉపదేశింపకూడనివి, దుర్లాభం కొరకు. వాళ్ళకి అంతా ఏంటంటే డబ్బు సంపాదనే వారికి ముఖ్యం. దేవుని వాక్య సత్యం ప్రజల్లోనికి వెళ్ళాలనే విషయం లేదు. గనక వక్రీకరిస్తున్న వాళ్ళు, వారి నోర్లను మూయించాలి అనంటే మొట్టమొదట మనం దేవుని వాక్యం సరి అయిన అవగాహన కావాలి. దేవుని వాక్యాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానం కావాలి. అందుకే ఆ ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే ఈ పఠన చాలా చాలా అవసరమైంది. దేవుని వాక్యం మోసపూరితంగా వక్రీకరిస్తుంటే ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో ఎందుకుంటున్నామంటే వాక్య జ్ఞానము లేకపోవడమే, అవగాహన లేకపోవడం చేతనే ఈ రోజున మత బోధకులు, తప్పుడు బోధకులు పెచ్చి పెరిగిపోతూ ఉన్నారు. వారందరినీ కూడా అరికట్టాలి అనంటే మొట్టమొదట విశ్వాసుల్లో మార్పు రావాలి. నేను ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మన దేశాన్ని బాగు చేయాలి అని అనుకుంటాం. మంచి నాయకులు రావాలి అని ప్రార్థన చేస్తున్నాం. కానీ మంచి ఓటర్లు రావాలని ప్రార్థన చేస్తే మంచి నాయకులను ఎన్నుకోవడం జరుగుతుంది. విశ్వాసుల్లో మంచి అధ్యయనం చేసే జ్ఞానవంతులు, వాక్య సత్యాలు తెలిసిన వాళ్ళు వస్తే బోధకులు మంచి బోధకులే తయారవుతారు. కానీ ఈ రోజున విశ్వాసులలో లోపాలను ఆసరా తీసుకుని వాళ్ళు చెలరేగిపోతున్నారు. వారు మోసాలు చేస్తున్నారు, మోస కృత్యాలు చేస్తున్నారు, ఉపదేశింపకూడనివి దుర్లాభం కొరకు చేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేవుని వాక్యం నేర్చుకోవడం, అధ్యయనం చేయడం చాలా చాలా
ప్రాముఖ్యము అవసరం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మార్టిన్ లూథర్ అన్నాడు, ప్రతి వ్యక్తి ఈ విధంగా అధ్యయనం చేయడానికి సామర్థ్యం ఉంది. అయితే వారు దేవుని గూర్చిన వాక్యమును గూర్చి వారికి పట్టుదల, తీవ్రమైన శ్రమించి పట్టించాలనే ఆసక్తి ఉండాలి. అలా ఉంటే మన సంఘాలను విశ్వాసులంగా మనం బాగు చేసుకోగలం. అలా బాగు చేసుకోవాలనే కృప కొరకు దేవుని ప్రార్థన చేద్దాం. నేను 4 కారణాలు మాత్రమే చెప్పాను, ఇంకా 2 కారణాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మనం తిరిగి ఆదివార సమయంలో కలుసుకున్నప్పుడు వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఎందుకు మా సంఘాలలో నాయన ఎట్టుపోతున్నామో, వాక్యములో నుంచి పూర్తిగా తొలగించే పద్ధతులు, మానవ బోధలు రావడానికి కారణం విశ్వాసులంగా మేము దేవుని వాక్య అవగాహన సరిగ్గా లేకపోవడం చేత, అజ్ఞానంలో ఉండడం చేత మోసపోయినట్లుగా ఈరోజు ఆదివారం పుల్పిట్ మీద బోధకులు బోధ చేస్తుంటే విశ్వాసులు మోసపోతున్న పరిస్థితిని మేము గమనిస్తున్నాం నాయన. బోధకులు మారాలని కాదు, విశ్వాసుల్లో పరివర్తన వస్తే, విశ్వాసుల్లో దేవుని వాక్య అధ్యయనం చేయడం ప్రారంభిస్తే, ఇలాంటివన్నిటికి కూడా మేము నోళ్లను మూయించగలము అనే విషయాన్ని తీతు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేశాం. అలాగ చేయడానికి ప్రతి విశ్వాసికి తగిన జ్ఞానమును, ఆసక్తిని, పట్టుదలను, శ్రమించాలి, ప్రయాసపడాలి, అధ్యయనం చేయాలనే మంచి మనసును వింటున్న వాళ్ళకి, మాతో ఉన్నవారికి మేము ప్రోత్సహించడానికి మమ్మను బలపరచమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.